మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల రాస్తారోకో చేపట్టారు. గద్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో దౌర్జన్యంగా పెట్టారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. 6 గ్యారంటీలలో ఒక్క ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప మిగతా 5 గ్యారంటీల అమలులో విఫలమైందన్నారు. ఒక్క ఆసరా పెన్షన్ కూడా కొత్తది ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు, తెలంగాణ ప్రజలు చాలా చురుకైనటువంటి వాళ్ళు. గత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో 10 ఏళ్ల కాలంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నది ఆలోచిస్తూ ఉన్నారు. 3 రైతు భరోసా కార్యక్రమం 3 దఫాలు ఎగ్గొట్టిండ్రు. 1 ఎకరం కేసిందన్నారు. ఆ ఎకరం కూడా సగం మందికి పడ్డా, ఇంకా సగం మందికి వాళ్ళేది. అదేవిధంగా రైతు బీమా అసలే కడతలేరు. 5 లక్షల రైతు బీమా పాలసీ చెల్లిస్తలేరు. మళ్ళా కుటుంబానికో బీమా అని పెడతారు. అసలు రైతుకు బీమా చెల్లించలేనటువంటి ప్రభుత్వము కుటుంబానికి ఎక్కడ బీమా చెల్లిస్తుంది? మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. రిటైర్మెంట్ అయిపోయి దశాబ్ద కాలంగా 5-6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రాక పాపం వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉన్నారు. మరి చనిపోయిన తర్వాత వాళ్ళు ఉద్యోగం ఒక 50 సంవత్సరాలు చేసి చనిపోయినటువంటి వాళ్ళు ఆ డబ్బులు ఎవరికి వస్తాయి? వాళ్ళు ఎవరు తింటారు? అసలు అర్థం కాని పరిస్థితి లేదు. ఉద్యోగం చేసిన ఉద్యోగే తన కష్టాలు తినలేనటువంటి పరిస్థితి. మరి అందుకోసం వాళ్ళు వయోపరిమితి పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కుట్రలతోటి కాలయాపన చేసి మళ్ళీ కేరళలో పోయి నేను తెలంగాణలో 6 గ్యారంటీలు అమలు చేసినా, మీకు 5 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్తా ఉన్నాడు. తెలంగాణలోనే 6 గ్యారంటీలలో 1 గ్యారంటీ పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి వ్యక్తి మళ్ళీ కేరళలో ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నీ రాష్ట్రం పోదాంపా, ఎక్కడ అమలు చేసినావు వాటిని చూపిస్తుపా, మాకు లెక్కలు చెప్పు, స్టాటిస్టిక్స్ చెప్పంటే ఈయన దగ్గర లెక్కలు లేవు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు దిగిపోయేటువంటి కాలం చాలా దగ్గరలో ఉన్నది. మీ ఫోటోలు ఎవరు పెట్టుకునేటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలను అమలు చేయండి తప్ప కేవలం బీఆర్ఎస్ పార్టీ మీ బదనాం చేయడానికి ప్రయత్నం చేసి డైవర్ట్ పాలిటిక్స్ చేసినంత మాత్రం ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరు. రాబోయేటువంటి
కాలం లోపల ప్రజలందరినీ కలుపుకొని సమన్వయంతో మరిన్ని పోరాటాలు మరిన్ని ఉద్యమాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు అలుపెరగకుండా నిరంతర పోరాటాలు చేస్తామని సందర్భంగా మనవి చేస్తూ ఈ అవకాశం